విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామములో విశ్వవాణి పరిచర్య పక్షంగా ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వవాణి పోషకులారా, విశ్వవాణి టీవీ ప్రోగ్రాంను వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉన్నాడని మేము నమ్ముతూ ఉన్నాం. అలాగే మీరు కూడా ప్రతిరోజు పరిచర్య కొరకై ప్రార్థిస్తూ, ప్రతిరోజు ఈ పరిచర్య నిమిత్తమై మీ యొక్క కష్టార్జితములో నుంచి కొంత సొమ్మును త్యాగం చేస్తూ పరిచర్యలో మీరు సహకరిస్తున్న విధానాన్ని బట్టి మేమెంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చూద్దాం. మరి ఈరోజు అంశం ఏమిటి అనగా ప్రార్థన. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన ముఖ్యమా, వాక్యము ముఖ్యమా అని ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, మనం ఏం సమాధానం చెప్తాం? మరి ప్రార్థన ముఖ్యమంటే వాక్యం ముఖ్యం కాదా అంటారు, వాక్యం ముఖ్యం కాదా అంటే ప్రార్థన ముఖ్యం కాదా అంటారు. కనుక మనకు రెండు కళ్ళు ఏ విధంగా అవసరమో దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, ఈ రెండు కూడా క్రైస్తవ జీవితానికి రెండు కళ్ళలాంటివి అన్న సత్యాన్ని గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రార్థన, వాక్యము రెండు కళ్ళ వంటివి, రెండు కూడా అత్యంత ప్రాధాన్యమైనవే అని మనం ఆలోచించాలి. అంతేకాదు వీటిని అశ్రద్ధ చేయకూడదు, అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడితే ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా దేవునికి మనకు మధ్య జరిగే సంభాషణ. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తినితో మాట్లాడుతుంటే ఎంత సంతోషపడతావు, కానీ నీ జీవితంలో దేవుడే నీతో మాట్లాడుతుంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్తే నీతో మాట్లాడుతుంటే నీకు సంతోషం అనిపించదా? నీ యొక్క హృదయంలో మరి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా నెమ్మది కలుగదా? సృష్టికర్తే నీతో మాట్లాడే అవకాశాన్ని నువ్వెందుకు కోల్పోతూ ఉన్నావు? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన దానిలో ప్రార్థన ఒకటి. అంతేకాకుండా మరి నిర్లక్ష్యము చేసే దానిలో కూడా ప్రార్థన ఒకటి. ఎందుకంటే ప్రార్థన అంటే దేవుని యొక్క సహాయాన్ని మనం అభ్యర్థిస్తున్నాము అని అర్థం. ఇప్పుడు చూడండి, ఒక ఉద్యోగాన్ని పొందాలి అంటే మనం అప్లికేషన్ పెట్టుకుంటాం. అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు ఆ అప్లికేషన్ వారు పరీక్షించి అప్పుడు ఆ ఉద్యోగానికి మనం అర్హులమా కాదా అని వారు పరీక్షించి మనల్ని ఉద్యోగానికి పిలుస్తారు. అలాగే దేవుడు కూడా నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి మనం యోగ్యులమా కాదా అని కూడా దేవుడు పరీక్షిస్తాడు. అంతేకాని నువ్వు అడిగిన వెంటనే కొన్నిసార్లు ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. దానికి కారణాలు మనము దేవుణ్ణి అడిగేంత శక్తి మనకు లేదు. ఎందుకు ప్రభువా నేను ప్రార్థన చేసిన వెంటనే ఎందుకు జవాబు ఇవ్వలేదు, ఎందుకు సహాయం చేయలేదు అని అడగడానికి లేదు. సహాయము చెయ్యి. ఇప్పుడు నీకేదైనా అవసరమైంది, ఎవరి దగ్గరికైనా వెళ్ళి డబ్బులు అడుగుతున్నావు, వాళ్ళు ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు అంటారు. ఎందుకు లేదన్నావు అని అడిగే హక్కు మనకు లేదు. అలాగే దేవునికి కూడా ప్రశ్నించేటటువంటి హక్కు మనకు లేదు. ఎందుకంటే కుమ్మరివాడు కుండలు చేసేటప్పుడు కొన్ని కుండలు మన్ను జారి కింద పడిపోతుంది. నన్నెందుకు పడేసావని ఆ మన్ను కుమ్మరివాడిని అడగదు కదా. అలాగే మరి ఆయనెందుకు అంత పెద్ద కుండగా చేసావు, నన్నెందుకు చిన్న పిడతగా చేసావు, లేకపోతే ప్రమిదగా చేసావు అని మట్టి అడుగుతుందా కుమ్మరివాణ్ణి? అలాగే దేవుణ్ణి కూడా మనం అడిగే సాహసము చేయకూడదు. నువ్వు ప్రార్థనలు అడుగు, నీ ప్రార్థన మనవులన్నీ దేవునికి తెలియచెప్పుకో, విన్నవించు, కానీ అవి పొందడానికి కూడా నీవు యోగ్యత కలిగి ఉండాలి. చూడండి, ప్రార్థన అంటే మనకు నచ్చినట్లు, మనకిష్టం వచ్చినట్లు చేసేది ప్రార్థన కాదు. అలాగే దేవుడు వినేటట్లు చేయాలి, దేవుడు ప్రతిఫలం ఇచ్చేటట్లు చేయాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అడగడంలో కూడా ఎలా ఉండాలి? దేవా నన్ను క్షమించు,
నా పాపము కడుగు, నాలో నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉంటే తీసివేయి, నీ రక్తముతో కడుగు, శుద్ధిగా చేయి, నీ బిడ్డగా జీవించే జీవితాన్ని నాకు ప్రసాదించు. ఈ లోకములో ఉన్నాను, మరి ఈ లోక మాలిన్యము నాకు అంటకుండా నన్ను ప్రత్యేకించి నీ బిడ్డగా వాడుకో. నువ్వు అడిగితే తప్పకుండా చేస్తాడు. అంతేకాని ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, బట్టలు కావాలి, మరి మంచి తిండి కావాలి, ఇని వీటి కోసమే అడుగుతున్నాం. కానీ నీ యొక్క జీవితం పరిశుద్ధత కొరకు ఎప్పుడైనా అడిగావా? అడగాలి. మరి నీ ప్రార్థనకు జవాబు రాలేదు అంటే 2 కారణాలున్నాయి. ఒకటి, ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదేమో. రెండవది, దేవుడు నిన్ను పరీక్షించే సమయంలో ఉన్నావేమో. నువ్వు పరీక్షించుకోవాలి. దేవుడు పరీక్షిస్తున్నాడేమో. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే, మరి లోకములో సామెత ఉంది కదా, ఆలస్యం అమృతం విషమనే. అది కాదు. దేవుడు ఆలస్యంగా ఇచ్చినప్పటికీ కూడా ఆలస్యంగా సహాయం చేసిన అద్భుతమైన సహాయం చేస్తాడు. దేవుడు ఆలస్యంగా ఇచ్చిన అద్భుతమైన వాటిని ఇస్తాడు, ఆశ్చర్యపోయే వాటిని ఇస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం ఆలోచించాలి. కనుక ఈ సమయంలో దేవుని యొక్క ధనాగారాన్ని, సర్వ సంపదల యొక్క నిధిని తెరిచేటటువంటి అత్యంత శక్తివంతమైన తాళము చెవే ప్రార్థన. కాబట్టి ఆ తాళము చెవి ఎలా ఉపయోగించాలో కూడా తెలియాలి. దాన్ని తీసే విధానాన్ని కూడా నేర్చుకోవాలి. మరి ఎలా ఉపయోగించాలి అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే, దేవుడు రహస్య ప్రార్థన 6వ అధ్యాయం 6వ వచనములో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. కాబట్టి రహస్య ప్రార్థన, ఇది వ్యక్తిగత ప్రార్థన. నీ యొక్క గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని ఎటువంటి అంతరాయము లేకుండా, ఆటంకము లేకుండా నీవు దేవునితో గడిపే సమయం, ఏకాంతంగా నీ మనస్సు ఆయనతో లీనమైపోవాలి. ఆ విధంగా చేయగలిగినప్పుడు తప్పకుండా దేవుడు వింటాడు. ప్రార్థించే నీవు దేవుని చేత అంగీకరించబడాలి. అలాగే అప్పుడు నీవు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించబడి నీకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని గ్రహించాలి. అలాగే నీవు నేను దేవుని చేత ఎట్లా అంగీకరించబడతాము అంటే అదే రహస్య ప్రార్థన. ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్య ముందు చూస్తున్న నీ తండ్రికి నీవు మొరపెట్టు, తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రహస్య ప్రార్థనలో నీ ప్రార్థన వింటాడు అని వ్రాయబడి లేదు. అక్కడ చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. నీ ప్రతి పాపము ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నావా లేదా చూస్తాడు. మనుషులు పై వేషాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. మరి ఈ లోకంలో అనేక మంది ఏం చేస్తారు అంటే, వారి యొక్క మొర వినడానికో, లేకపోతే వారి పూజ ఫలించాలనో, వారింటిలో ఆశీర్వాదం రావాలనో ఏదో కొంత డబ్బు ఖర్చు పెట్టి ఒక కొబ్బరికాయ తెచ్చి అలా కొట్టడం కాదు. నీ యొక్క జీవితం, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో పగలగొట్టాలి. నీ హృదయము నలగాలి. ప్రియమైనటువంటి వారలారా, మనం ఆలోచించాలి. హృదయములో దేవునికి ఆయాసకరంగా ఏమున్నాయో వాటిని పగలగొట్టాలి. ప్రియమైనటువంటి వారలారా, కనుక ఒక పాపాత్మురాలైన స్త్రీ అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసు ప్రభువు వారి యొక్క మరి పాదములను అభిషేకించింది. మరి కన్నీళ్లతో పాదములను కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. చూసారా, కన్నీళ్లు అంటే నిజంగా ఎంత ఏడిస్తే పాదములను కడిగేటటువంటి అంత కన్నీరు వస్తుంది. నీవెప్పుడైనా దేవుని సన్నిధిలో ఒక్క బొట్టు కన్నీరు కార్చావా? నీ కోసము కానీ, నీ కుటుంబం కోసం కానీ, నశించిపోయే ఆత్మల కొరకు కానీ, దేశం కొరకు కానీ, రాష్ట్రం కొరకు కానీ, దేశాన్ని పరిపాలించే అధికారుల కొరకు కానీ నువ్వెప్పుడైనా ఆలోచన చేసావా? కన్నీరు కార్చి ప్రార్థించావా? కాబట్టి నువ్వు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, వేషం వేసుకోవద్దు. మనుషులు చూడాలని కాదు, నీ దేవుడు చూడాలని ప్రార్థన చేయి. దేవుడు చూడాలి, మనుషులు కాదు. మనుషులు చూస్తే మనుషుల ప్రతిఫలం వస్తుంది, దేవుడు చూస్తే దేవుని ప్రతిఫలమే వస్తుంది. నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నీ పాపము ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నావా లేదా కప్పుకున్నావా దేవుడు చూస్తాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. చాలాసార్లు నువ్వు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. కానీ మరలా తిరిగి ఆ పాపాన్ని చేయవద్దు. ఒకరోజు ఒక ఊరిలో తల్లిదండ్రులు ఉన్నారు, వారికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. వారు వేరే గ్రామానికి వెళుతూ ఇల్లు కుమార్తెకు కుమారునికి అప్పగించి 2 రోజుల్లో మేము తిరిగి వస్తాం, ఇల్లు జాగ్రత్త అని చెప్పి
వారు వెళ్ళిపోయారు. వెళ్ళిన కొద్దిసేపటికే బాబు ఏదో క్రికెట్ ఆడుతూ ఆ బాల్ వచ్చి ఇంటిలో ఉన్నటువంటి నిలువుటద్దం తగిలి అది పగిలిపోయింది. పగిలిపోయినప్పుడు ఆ అక్క చూసింది. ఆ అక్క చూసి తమ్ముణ్ణి బెదిరిస్తూ ఉంది. అయ్యో, అద్దం పగలగొట్టావా, అమ్మ నాన్న రాని నీ సంగతి చెప్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటే ఆ తమ్ముడు అక్క చెప్పొద్దక్క, అక్క క్షమించక్క, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తానక్క, నువ్వు తల్లిదండ్రులకు చెప్పొద్దక్క అని చెప్పి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. బ్రతిమలాడుకుంటూ ఉంటే ఆమె ఇదే అదును అనుకుని ఏం చేస్తుంది, రేయ్ మార్కెట్కి వెళ్ళు అంటూ ఉంది. నేను వెళ్ళను అంటే నా అంటుంది. నా అంటే అర్థం ఏంటి, అమ్మకు నాన్నకు చెప్తానని. అయితే వాడు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆ పని చేస్తున్నాడు. ఇంకొక పని చెప్తా ఉంది, నా అంటూ ఉన్నాడు. అన్నప్పుడు మరలా పరిగెత్తి వెళ్ళి పని చేస్తూ ఉన్నాడు. చూసారా? అయితే ఒకరోజు తల్లిదండ్రులు రానే వచ్చారు. వచ్చినప్పుడు అక్క వానికి కఠినంగా పని అప్పగిస్తుంటే వాడు పోను అంటున్నాడు. నా అనగానే వాడు పరిగెత్తుతున్నాడు. ఈ యొక్క పరిస్థితి తండ్రి చూశాడు. చూసి ఆ బిడ్డను, కుమారుణ్ణి పిలిచి, ఏంటి నాన్న, అక్క పని చెప్పినప్పుడు నేను చెయ్యను అంటున్నావు, నా అనగానే పరిగెత్తి వెళ్ళి చేస్తున్నావు ఏంటి అని అడిగితే వాడు భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి దగ్గర చెప్పాడు, నాన్న బాల్ ఆడుతుంటే అద్దంకు తగిలి పగిలిపోయింది, అక్క చూసి మీకు చెప్తానని బెదిరించింది. అప్పటి నుంచి ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను అన్నప్పుడు తండ్రి కుమారుని యొక్క వేదన చూసి, కన్నీరు చూసి, అయ్యో పోతే పోయిందిలే, కొనుక్కుందాం మరొకటి అని క్షమించేశాడు. క్షమించేయడం అక్క చూడలేదు. అక్క వచ్చి మరలా, రేయ్ ఇదిగో నీళ్లు కొట్టు, నీళ్లు తేపో అంటే నేను వెళ్ళను అన్నాడు. లేదు నా లేదు పో అన్నాడు. కారణం ఏంటి, నేను ఎవరి దగ్గర ఒప్పుకోవాలనో ఆయన దగ్గర ఒప్పుకున్న తర్వాత నువ్వేం బెదిరిస్తావు. మనల్ని కూడా సాతానుడు నువ్వు ఒప్పుకోకుండా కప్పుకొని ఉంటే నిన్ను కూడా బెదిరించి పావుగా వాడుకుంటాడు. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థనలో నీ పాపములు కూడా ఒప్పుకోవాలి. ప్రార్థనలో నీవు స్తుతులు కూడా చెల్లించాలి. ప్రార్థనలో నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, ప్రతిఫలమిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ సమయంలో ప్రార్థనను గురించిన అనేక విషయాలు మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, నీ హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడిని మనవి ఆలకించడని మీ వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభువా, మీకు ఆయాసకరమైన మార్గము మా యందు ఏది ఉన్నా ఒప్పుకొని విడిచిపెట్టి నీ బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యమును మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. తండ్రి, మీకు స్తోత్రాలు. కృప చూపించే అద్భుతమైన కార్యాన్ని మీరు చేయండి. దేవా, మమ్మల్ందరినీ కూడా మీరు దీవించండి ప్రభువా. నీకు ఇష్టలుగా, ప్రియులుగా వేషధారణ ప్రార్థన కాకుండా రహస్య ప్రార్థన నాయన మేము చేసి ప్రతిఫలము మీ ద్వారా పొందుకునే భాగ్యం, పరలోకపు నిధిని తెరిచే తాళపు చెవి నాయన, దానిని ఎలా ఉపయోగించాలో కూడా మీరు మాకు నేర్పించినందుకై స్తోత్రాలు. మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సహాయము మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.